హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ లో ఎస్ఎఫ్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఎఫ్టీ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇది ప్రీవియస్ గా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ అని ఉండేది. సో ఈ ఎస్ఎఫ్టీ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి అందులోని ఒక పాయింట్ ని ఎగ్జాంపుల్ కింద తెలుసుకుందాం. బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ లో పర్ యానం ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ మోర్ దాన్ 10 lakhs కనుక క్యాష్ డిపాజిట్ జరిగితే, సో మోర్ దాన్ 10 lakhs క్యాష్ డిపాజిట్ నా సేవింగ్స్ అకౌంట్స్ లో జరిగితే నా ఇన్ఫర్మేషన్, నా నేమ్ అండ్ నా పాన్ డీటెయిల్స్ అనేవి బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాడనమాట. సో ఈ కేసులో రిపోర్టింగ్ ఎంటిటీ అంటే ఎవరు నా గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నారు అనేది ది బ్యాంక్ అన్నమాట. సో నా అకౌంట్ స్టేట్ బ్యాంక్ లో ఉంది. సో ఆ స్టేట్ బ్యాంక్ నెక్స్ట్ ఇయర్ అంటే మార్చ్ 2021 కంప్లీట్ అయిపోయిన తర్వాత మే 31st లోపు నా డీటెయిల్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాడనమాట. సో అలాగా ఎవరైతే మోర్ దాన్ 10 lakhs క్యాష్ డిపాజిట్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ జరిగితే వాళ్ళ డీటెయిల్స్ అందరివి ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాడు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూస్తాడు. అసలు నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశానా లేదా అనేది ఫస్ట్ చూస్తాడు. ఒకవేళ ఫైల్ చేస్తే అందులో నా టర్న్ ఓవర్ ఎంత అనేది చెక్ చేస్తాడు. నా టర్న్ ఓవర్ అనేది 40 lakhs కా అకౌంట్ లో ఉంది. ఐ మీన్ బ్యాంక్ స్టేట్మెంట్ లో పర్ ఫైనాన్షియల్ ఇయర్ 40 lakhs ఉంది అనుకుందాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో నేను ఒక 20 lakhs చూపించాను. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నాకు నోటీస్ పంపిస్తారనమాట. సో మీరు బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ మోర్ దాన్ ఇట్లా 40 lakhs ఉంది, బట్ మీరు మాత్రం మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో మీ టర్న్ ఓవర్ కింద 20 lakhs చూపించారు అని చెప్పి నోటీస్ పంపిస్తాడు. సో వెరీ రీసెంట్ గా మనకి చాలా నోటీసెస్ వస్తున్నాయి. లిమిటెడ్ స్క్రూటినీ అని, స్క్రూటినీ అసెస్మెంట్ అని, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అని, ఇలాంటి నోటీసెస్ అన్ని ఈ ఎస్ఎఫ్టీ ద్వారానే వస్తున్నాయి అన్నమాట. ఈ ఎస్ఎఫ్టీ అనేది కొత్తగా తీసుకొచ్చిందేమీ కాదు. ఆల్రెడీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ అని ప్రీవియస్ గా అంటారని ఇనీషియల్ గా తెలుసుకున్నాం. సో ఫినాన్స్ యాక్ట్ 2014 లో ఏఐఆర్ నుండి ఎస్ఎఫ్టీ కింద చేంజ్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ 13 ట్రాన్సాక్షన్స్ అనేవి ఎస్ఎఫ్టీలో ఎగ్జిస్టింగ్ గా ఉన్నాయి. బట్ ఇంకా అడిషనల్ గా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి మొన్న 13th August 2020 మోడీజీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది, హానరింగ్ ద హానెస్ట్ అనే స్కీమ్ నేమ్ తో. ఇనిషియల్ గా ఏదైతే 13 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఫస్ట్ అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, క్యాష్ పేమెంట్స్ కానీ క్యాష్ డిపాజిట్స్ కానీ మోర్ దాన్ 10 lakhs కనుక ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లో మోర్ దాన్ 10 lakhs కనుక జరిగిన, ఆర్ కరెంట్ అకౌంట్స్ లో మోర్ దాన్ 50 lakhs కనుక క్యాష్ డిపాజిట్స్ ఆర్ విత్డ్రాయల్ జరిగిన, అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కనుక మోర్ దాన్ 1 lakh rupees క్యాష్ లో పేమెంట్ చేసిన, ఆర్ మోర్ దాన్ 10 lakhs rupees అదర్ దాన్ క్యాష్ అంటే ఎన్ఈఎఫ్టీ పేమెంట్స్ ఆర్ చెక్ పేమెంట్స్ ఎక్సెట్రా, ఇవన్నీ జరిగిన, నేను చెప్పేవన్నీ పర్ ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఫస్ట్ కాలమ్ ఈజ్ పర్టికులర్స్, సెకండ్ వన్ ఈజ్ థ్రెషోల్డ్ లిమిట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద రిపోర్టింగ్ పర్సన్. రిపోర్టింగ్ పర్సన్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, మన గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడికి చెప్పే పర్సన్ అన్నమాట. సో బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఎక్వైర్ చేయడానికి మోర్ దాన్ 10 lakhs అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్న ఆ కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడికి తన డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట. సో షేర్స్ని ఎక్వైర్ చేయడానికి మోర్ దాన్ 10 lakhs రిసీవ్ చేసుకున్న, ఆ షేర్స్ని బైబ్యాక్ చేయడానికి మోర్ దాన్ 10 lakhs అమౌంట్ రిసీవ్ చేసుకున్నా, లేదా యూనిట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్వైర్ చేయడానికి మోర్ దాన్ 10 lakhs అమౌంట్ రిసీవ్ చేసుకున్నా, ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీకి సంబంధించి ఎటువంటి ట్రావెలర్స్ చెక్స్ కానీ ఇటువంటి ఏమన్నా 10 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ రిసీవ్ చేసుకున్నా, ఇమూవబుల్ ప్రాపర్టీ ఎక్వైర్ చేయడానికి మోర్ దాన్ 30 lakhs కనుక అమౌంట్ కనుక రిసీవ్ చేసుకుంటే అప్పుడు కూడా ఈ ఎస్ఎఫ్టీ కింద ఆ పర్సన్ కవర్ అవుతారనమాట. ఒక గూడ్స్ని కానీ ఏది గూడ్స్ ఆర్ సర్వీసెస్ కానీ సేల్ చేసినప్పుడు మోర్ దాన్ 2 lakhs కనుక క్యాష్ రిసీట్ కనుక జరిగితే వాళ్ళు కూడా ఈ ఎస్ఎఫ్టీలో ఇంక్లూడ్ అవుతారనమాట.
డిమానిటైజేషన్ టైంలో మోర్ దాన్ 12,50,000 కనుక మీ కరెంట్ అకౌంట్లో కానీ మోర్ దాన్ 1 or more కరెంట్ అకౌంట్స్ అంటే నీకున్న కరెంట్ అకౌంట్స్ అన్నీ కలిపి మోర్ దాన్ 12,50,000 డిపాజిట్ జరిగినా లేదా మీ సేవింగ్స్ అకౌంట్స్లో మోర్ దాన్ 2,50,000 డిపాజిట్ జరిగినా వాళ్ళు కూడా ఈ ఎస్ఎఫ్టీలో కవర్ అవుతారు అన్నమాట. మోడీ గవర్నమెంట్ ఒక 11 ట్రాన్సాక్షన్స్ని అడిషనల్గా ఈ ఎస్ఎఫ్టీ కింద యాడ్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ రిపోర్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్యాక్స్ బేస్ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఎవరైతే ట్యాక్స్ బేర్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ ట్యాక్స్ నెట్లోకి రావాలి అనేది ఆబ్జెక్టివ్. నో ట్యాక్స్ పేయర్ లెఫ్ట్ బిహైండ్. సో ఇప్పుడు ఆ 11 ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. పేమెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫీజ్, ఏదన్నా ఎడ్యుకేషన్ ఫీజ్ కానీ డొనేషన్స్ కానీ మోర్ దాన్ 1 lakh rupees పేమెంట్ చేసిన. అండ్ సెకండ్ వన్, ఎలక్ట్రిసిటీ బిల్ కనుక మనం మోర్ దాన్ 1 lakh rupees పర్ ఫినాన్షియల్ ఇయర్ చేసిన. అండ్ మీరు కనుక డొమెస్టిక్ కానీ ఫారెన్ ట్రావెల్ కానీ ఏదన్నా బై ఎయిర్ అనేది చేస్తే మీరు కూడా ఈ ఎస్ఎఫ్టీలో కవర్ అవుతారు. అండ్ మీ హోటల్ బిల్ కనుక మోర్ దాన్ 20,000 rupees పర్ ఫినాన్షియల్ ఇయర్ కనుక పేమెంట్ చేస్తే మీరు కూడా ఈ ఎస్ఎఫ్టీలో కవర్ అవుతారు. అండ్ జ్యువెలరీ కానీ వైట్ గూడ్స్ కానీ పెయింటింగ్ కానీ మార్బుల్స్ కానీ మోర్ దాన్ 1 lakh rupees కనుక మీరు పర్చేస్ చేస్తే ఈ ఎస్ఎఫ్టీలో మీరు కూడా కవర్ అవుతారు. అండ్ మీ కరెంట్ అకౌంట్స్లో కనుక మోర్ దాన్ 50 lakhs కనుక డిపాజిట్ చేస్తే మీరు ఎస్ఎఫ్టీలో కవర్ అవుతారు. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిస్టింగ్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్లో కూడా కవర్ అయిందన్నమాట. సో నెక్స్ట్ వన్, మీరు నాన్ కరెంట్ అకౌంట్లో మోర్ దాన్ 25 lakhs కనుక డిపాజిట్ చేసిన. అండ్ మీ ఇంటి పన్ను కనుక 20,000 కంటే ఎక్కువ పేమెంట్ చేసిన. నేను చెప్పేవన్నీ పర్ ఫినాన్షియల్ ఇయర్ అండి. ఎల్ఐసి కనుక మోర్ దాన్ 50,000 కనుక పేమెంట్ చేస్తే మీరు కూడా ఈ ఎస్ఎఫ్టీలో కవర్ అవుతారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 80D కింద డిడక్షన్ తీసుకుంటాం కదండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. సో పర్ ఫినాన్షియల్ ఇయర్ మోర్ దాన్ 20,000 మీరు పే చేసిన. అండ్ మీరు చేసే డీమ్యాట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కనుక ఉంటే అవి కూడా ఈ ఎస్ఎఫ్టీలో కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కంపల్సరీ ఎస్ఎఫ్టీలో కవర్ అయ్యేవి అని చెప్పి ఒక 2 note points లాగా ఇచ్చారు. ఒకవేళ మీరు ఎస్ఎఫ్టీ రిటర్న్ ఫైల్ చేయాలి బట్ ఫైల్ చేయకపోతే టీడీఎస్ ఆర్ టీసీఎస్ అనేది నార్మల్ రేట్స్ కంటే హయ్యర్ రేట్స్గా డిడక్షన్ వస్తుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ మీరు మీ టర్న్ ఓవర్ కనుక మోర్ దాన్ 50 lakhs జరిగిన, ఇది టర్న్ ఓవర్ అనేది ఆల్ బిజినెస్ పర్సన్స్ అండ్ ఆల్ ప్రొఫెషనల్స్. అండ్ మీ బ్యాంక్ అకౌంట్లో కనుక ట్రాన్సాక్షన్స్ అనేవి మోర్ దాన్ 30 lakhs కనుక చేసిన. అండ్ మీరు రెంట్ కనుక పేమెంట్ ఆఫ్ రెంట్ మోర్ దాన్ 40,000 rupees జరిగిన కంపల్సరీ ఎస్ఎఫ్టీ అనేది ఫైల్ చేయాలి అన్నమాట. సో ఇవ్వండి మనకి యాజ్ ఆఫ్ నౌ ఎస్ఎఫ్టీలో ఇంక్లూడ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నమాట. బట్ ఇవి జస్ట్ ప్రపోజల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా, ప్రపోజ్డ్ మెజర్స్ ఫర్ వైడనింగ్ ద ట్యాక్స్ బేస్. ఇవి జస్ట్ ప్రపోజల్ అన్నమాట. వన్స్ సిబిటిటి కనుక దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు ఎస్ఎఫ్టీలో కవర్ అవ్వవు.